జై శ్రీరామ్. అక్షకుమారుడు వదిలిన బాణాలు హనుమంతుడి ఎదురు రొమ్ములపై గుచ్చుకొనగా హనుమంతుడు పెద్ద పెట్టున అరిచినాడు. ఈ అక్షకుమారుడు మహాబలవంతుడు. పిల్లవాడైనప్పటికీ గడితేరి సూర్యుడి వలె తేజరిల్లి మహత్కార్యము నిర్వహిస్తున్నాడు. వీడికి యుద్ధతంత్రమంతా తెలుసును. వీడిని చంపివేయడం ఎట్లాగో నాకు తోచడం లేదు. మహాపరాక్రమవంతుడు. అతి సాహసముతోనూ హెచ్చరికతోనూ పోరాడుతున్నాడు. నాగులు, యక్షులు, దేవతలు మెచ్చుకునేట్లు వీడు ఇప్పుడు నా ఎట్ట ఎదుట నిలుచుని పరాక్రమముతోనూ ఉత్సాహముతోనూ యుద్ధము చేస్తున్నాడు. వీణ్ణి చంపకుండా ఉపేక్షించినట్లయితే వీడు ఉత్తర మమ్ములను తప్పకుండా బాధ పెడతాడు. ఇప్పుడు వీడిని చంపివేయడమే తగిన పని. చెలరేగుతున్న అగ్నిహోత్రాన్ని ఎంతమాత్రమూ ఉపేక్షించరాదు అని నిశ్చయించుకుని హనుమంతుడు అక్షకుమారుడి రథానికి కట్టిన 8 గుర్రాల మీదకు ఆకాశములో నుండి దూకి అరచేతులతో చరిచి చంపివేసినాడు. ఆ రథము ఇరుసును విరగ తన్నినాడు. గుర్రాలు పడిపోయి నొగ తొలగిపోయి ఆ రథము ఆకాశము నుండి నేల మీద పడిపోయింది. అంతటా ఆ అక్షకుమారుడు నేలకూలిన రథము వదిలిపెట్టి ధనస్సు, ఖడ్గము తీసుకుని మహర్షి దేహాన్ని వదిలి స్వర్గానికి పోయేటట్లు ఆకాశానికి ఎగిరినాడు. వాయువు వంటి మహాపరాక్రమమున్న హనుమంతుడు సిద్ధులు విహరించే ఆకాశంలోకి అట్లా ఎగిరి వస్తున్న అక్షకుమారుని చూచి వాడి 2 పాదాలు పట్టుకొని గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టుకున్నట్లుగా 1000 మార్లు గిరగిరా తిప్పి అమిత వేగంతో నేల మీద పడవేసినాడు. అక్షకుమారుడు చేతులు, కాళ్ళు, నడుము విరిగి దేహము నుండి నెత్తురు కారుతూ ఎముకలు, కాళ్ళు నలిగిపోయి కళ్ళు గూళ్ళు కప్పి కట్టుకున్న దట్టి ఊడిపోయి నేల మీద పడ్డాడు. అప్పుడు జ్యోతిశ్చక్రములో తిరిగే మహావ్రతులైన మహర్షులు, భూతాలు, యక్షులు, పన్నగులు, దేవతలు, దేవేంద్రుడు చూచి ఆశ్చర్యపోయినారు. జై శ్రీరామ్.